ఈరోజు ఇక్కడ గుమికూడి ఉన్న కళా అభిమానులకి ఇంకా కళాకారులకి మన కొణిగల్ తాలూకాలో ఉన్న సాతనూరు గ్రామం యొక్క గ్రామ ప్రజల తరపున ఇంకా కళాకారుల తరపున మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక గత 7 సంవత్సరాలుగా జయవంతముగా నాటకాలు నడుపుతున్న మన లక్ష్మీ నరసింహ నాటకాల ట్రూప్ వారు ఈ సంవత్సరము ఇక్కడ నాటకాలను వేస్తారు. బృందానికి నాయకుడిగా ఉన్న కిట్టి మన ముఖ్య ప్రముఖులకు మాలలు వెయ్యమని కోరుకుంటున్నా. ఏ ఊరు దుర్యోధనుడయ్యా? దుర్యోధనుడికి గడ్డ ఉండడం ఎక్కడ చూసావా నువ్వు? అదంతా మనకెందుకురా బాబు, వీళ్ళ ఊర్లో వీళ్ళేసేదే అంత సట్టాలు. వీళ్ళని అడిగేవాళ్ళు మన ఊర్లో అసలు ఎవరున్నారు? అంతా మన తలరాత బాబు. ధన్యవాదాలు. ఇప్పుడు మన ఊరు సంప్రదాయం ప్రకారం వచ్చే సంవత్సరం ఉత్సవానికి మన ఊరికి చెందిన వేరే ఎవరైనా బృందం వారు నాటకాలు వెయ్యాలని ఆశపడితే ఈరోజు జరగబోయే నాటకం చివరిలో వాళ్ళు వాళ్ళ బృందం పేరునో లేదా నాటకం పేరునో రిజిస్టర్ చేసుకోమని కోరుకుంటున్నారు. నాటకాన్ని ముందు మొదలెట్టనయ్యా. ఇంకా కొద్దిసేపట్లో నాటకం ప్రారంభం కాబోతుంది. మీరందరూ ఓర్పుగా నాటకాన్ని చూసి కళాకారుల్ని ఉత్సాహపరచాలని నేను కోరుకుంటున్నాను. ఏంట్రా ఇది? 7 ఏళ్లుగా వీళ్ళు మాత్రమే నాటకాలు వేస్తున్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరు మన ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు లేరా ఏంటి? అయినా జరగడానికి వీళ్ళు వదలాలి కదా. ఇప్పుడు ఊరు మొత్తం వీళ్ళ రాజ్యమే. అందుకే ఈ రౌడీలతో ఎందుకు పెట్టుకోవాలని అందరూ ఊరుకునే ఉన్నారు, తెలుసా నీకు? అదేమో తెలీదురా. ఇంతకు ముందర ఊరుకు జాతర వచ్చేటప్పుడు ఏదో ఓ రకమైన సంతోషం ఉండేది. ఇది మా ఊరు, వీళ్ళందరూ మా జనోళ్ళగా అనిపించేది. కానీ ఇప్పుడు నాకిప్పుడు చాలా కష్టంగా ఉందిరా బావా. మా ఊర్లో మేమే బయటోళ్ళగా అనిపిస్తుందిరా మావా, కదరా? అవునరా, ఇంకొంచెం కాలం వెళ్తే మన ఊరికి మనం రావడానికే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా. అమ్మయ్యా, కనీసం ఎప్పటికైనా ఇదంతా మీకు అర్థమవుతుంది. ఎందుకేరా నెలకి ఒక్కసారైనా ఊరికి రావాలని చెప్పాను, కానీ మీరు వింటేనే కదా అందరూ గొప్పోళ్ళు అయిపోయారు. సరి వదిలేరా, ఇకపై నెలకి 2 సార్లు వచ్చి ఊర్లోనే ఉండిపోతాం. ఈ ఊరు అబ్బాయి అని ఈ జనాలు తెలుసుకుంటారు. రే ఉండ్రా, ఈ ఊరోళ్ళకి మాత్రం కాదు, మనం ఎవరని ముందు తెలుసుకోవాల్సింది వీళ్ళే. వీళ్ళని ఒక్కసారైనా మనం టచ్ చేసి చూడాలిరా. అలాంటి ఏవైనా మనం చెయ్యాలి బ్రో, అలాంటి ఏవైనా మనం చెయ్యాలి. ఏదో ఒక రోజు ఎందుకురా, ఇప్పుడే ఇక్కడే మనమేంటో వీళ్ళందరికీ తెలియచేయాలి. ఊరికే వదలకూడదు. అవును, ఏంట్రా అది? 7 ఏళ్లుగా వీళ్ళే కదరా నాటకాలు వేస్తున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళే వచ్చే ఏడాది కూడా నాటకం వేస్తామని పొగరుతో తిరుగుతున్నారు. వీళ్ళని తప్పితే ఇంకెవరు లేరని పొగరు వీళ్ళకి. ఇలాంటి సమయంలో మనం స్టేజ్ ఎక్కి వచ్చే ఏడాది తిరణాల్లో మేమే ఆడతామని అనౌన్స్ చేస్తామనుకోండి, వీళ్ళ దెమ్మ తిరిగిపోతుంది. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా? జాతరకు వచ్చామా, తిన్నామా, వెళ్ళిపోయామా అలాగుండాలి. ఈ నాటకమంతా మాకు సెట్ అవుదరా మావా. ఇందుకేరా ఊరికొచ్చామా, మెక్కామా, వెళ్ళిపోయామని ఉంటే మన ఊరికి మనకి సంబంధం లేకుండా పోతుంది. ఈరోజు మన చొక్కాని మాత్రమే పట్టుకున్నారు, రేపే మన మెడ పట్టి బయటికి ఎంటిస్తారంటే అప్పుడేం చేస్తారు? అలా జరిగితే గానీ మీకు అర్థం కాదురా. అవునరా, ప్రసన్న చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. నెక్స్ట్ ఇయర్ మనమే నాటకం వేస్తామని అనౌన్స్ చేసామంటే వాళ్ళ నెత్తి మీద పిడుగు పడినట్టుగా ఉంటుంది, చూసుకో. నాటకం అనేది ఆట అనుకుంటున్నావా? మాకు దాని గురించి అసలు ఏమీ తెలియదురా బావా. మా ఊర్లో ఇప్పుడు కాస్తైనా మాకు మర్యాద ఉంది. రేపు నాటకాలు వేస్తామని చెప్పాము, ఒకవేళ చెయ్యకపోతే అది కూడా ఉండదు. రే, వీడెక్కడి నుంచి వచ్చాడ్రా? నాటకం వేయడం అంటే ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఈ ఊళ్ళో మనలాగా యాక్ట్ చేయడానికి ఇంకెవరున్నారు అసలు? స్టేజ్ మీద ఎక్కి మనం తొడ కొట్టామంటే అందరూ గడగడ వణికిపోతారు. మన యాక్షన్ అలా ఉంటుంది మరి. ఇలా చూడండిరా, నేను నిర్ణయించుకున్నాను, మనకంటూ ఈ ఊర్లో ఒక స్థాయి ఉండాలంటే వచ్చే ఏడాది తిరణాల్లో నాటకం మనమే వేయాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, నా వెంట ఎవరు లేకపోయినా నాటకాన్ని నేను వేస్తాను. ఇక మీరు నిర్ణయించుకోవాలి, నాతో కలిసి నాటకం వేసి గౌరవంగా ఈ ఊర్లో ఉండబోతున్నారా, లేక సొంత ఊర్లోనే అతిథిల్లా ఉండబోతున్నారా అని. రే, నువ్వెందుకురా విడిగా నాటకం వేయాలి? నీతో పాటు నేనున్నాను రా. మొత్తం ఊరంతా అల్లాడిపోతుంది, అలా ఉంటుంది. పదా. ఐ థింక్
ప్రసన్న ఇస్ రైట్ బ్రో. ఐ విల్ ఆల్సో జాయిన్ విత్ యూ. ఓహోహోహోహో, ఏంటి బ్రో, నువ్వు నాటకానికి ఒప్పుకుంటే నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి? రండ్రా, నేను మీతోనే ఉంటాను. ఏం జరుగుతుందో ఆ తర్వాత చూసుకుందాం. తలరాత. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయాలి? మీరందరూ ఒకటయ్యారు, నేను మాత్రం ఒప్పుకోపోతే ఎలా? సరే వెళ్దాం. ఎలాగో మనమందరినీ ఆ దేవుడే కాపాడాలి. ఇది ఇది ఇదేరా మగాడంటే అర్థం. చెయ్యిరా. వచ్చేదము. అందరికీ ధన్యవాదాలు. ముందే చెప్పిన విధంగా వచ్చే సంవత్సరపు ఉత్సవంలో మన ఊరికి చెందిన వారు ఎవరైనా ఇక్కడ నాటకాలు వేయాలి అనుకుంటే బృందం పేరుని, వాళ్ళ నాటకం పేరుని ఇక్కడ స్టేజ్ మీద చెప్పొచ్చు. ఒకవేళ ఎవరు రాకపోతే ఇదే కిట్టి బృందం వాళ్ళే వచ్చే సంవత్సరం నాటకాలను వేస్తారు. వదిలేయి నాగన్న, ఈ ఊర్లో మేం తప్ప నాటకం వేయడానికి ఇంకా ఎవ్వడు పొట్టలేదు. నాకన్నా వచ్చే ఏడాది తిరణాల్లో మేము కూడా నాటకం వేస్తాం. ఎవరు బాబు అది? రండి బాబు, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకోండి, రండి. వీళ్ళే కదరా వాళ్ళు ఉదయం మన దగ్గర నుంచి తప్పించుకున్న రా బాబు రా, నీ పేరేంటి? ప్రసన్న అన్న, ఆ, సభకు నమస్కారం. మన గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పేరుతో కుణిగల్ జిల్లాలో ఉన్న సాతనూరు గ్రామంలో వచ్చే ఏడాది ఇక్కడ జరగబోతున్న తిరణాల్లో ఇదే ఊరికి చెందిన మేము మహాభారతంలో వచ్చే కురుక్షేత్ర అలా అనే పౌరాణిక నాటకాన్ని వేయబోతున్నామని ఇక్కడ ఉండే ప్రజలకి తెలియచేసుకుంటున్నాను. ఇక ఆపు, చాలురా. ఈ ఊర్లో పుడితే నాటకం వేయచ్చని ఎవడ్రా నీతో చెప్పింది? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవిస్తున్న వాళ్ళకే తెలుసురా నాటకం వేసే అర్హత ఉందో లేదో. బతుకు తెరువు కోసం సిటీకి వెళ్ళి బతికే మీరు అమావాస్యకో పౌర్ణమికో వచ్చి తంగి చూసే మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఏయ్, అమావాస్యకు వచ్చేది ఎవరో? మేము కూడా ఇదే ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళమే. ఏదో 4 డబ్బులు సంపాదించడం కోసం పట్నం వెళ్ళాం, అంతే. మీరందరూ ఈ ఊర్లోనే పుట్టి పెరిగుండొచ్చు, కానీ ఒక్కసారి పక్షి రెక్కలు మొలిచి ఎగిరి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆ పక్షికి గూట్లోకి వచ్చే అర్హత లేదో. అదే విధంగా మీలా ఊరు వదిలి సిటీకి వెళ్ళిన మీలాంటి వాళ్ళకి నాటకం వేసే అర్హత లేదురా. నువ్వు ఏంటయ్యా ఊరు పెద్దలాగా మమ్మల్ని నాటకం పెట్టకూడదు అంటున్నావు? మీ పని అదో అది మీరు చూసుకోండి. ఓహోహో, ఏంట్రా ఇదే? మమ్మల్ని చూసి తోక ముడుచుకున్న కుక్కలన్నీ ఇప్పుడు మురుగుతున్నాయంటే వీళ్ళకి సమయం దగ్గర పడిందనే అర్థం. ఎవరిని చూసి కుక్కలు అంటున్నావు? ఈరోజు ఉదయం బతికిపోయావు నువ్వు, లేదంటే చంపేసేవాణ్ణి. అనవసరంగా ఇక్కడ వాగావునుకో, నిన్ను అడ్డంగా నరికేస్తాను. ఆ తర్వాత నాటకం లేదు, ఏం లేదు. ఏమన్నావురా? నేను మౌనంగా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బాబు, ఇక్కడికి వచ్చి ఆపండ్రా మీ గొడవలో. అసలు ఏమనుకుంటున్నారా మీరు? పక్క ఊరోళ్ళ మధ్య నా పరువుని తీయాలనుకుంటున్నారా? మరి ఇంకేంటి నాగన్నా, వీధి కుక్కలన్నీ ఇక్కడికొచ్చి మురుగుతూ ఉంటే చూస్తూ ఊరికే ఉండమంటావా? మీరే చెప్పండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని. ఏది సరి ఏది తప్పు అనేది నిర్ణయించడానికి ఊర్లో పెద్దలు ఉన్నారు. మీ ఇద్దరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అది రేపు పంచాయతీలో తీర్చుకుందాం. ఇలాగే మీరు గొడవలు పడితే ఈ ఊర్లో నాటకాలను ఆపాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంవత్సరానికి ఒక్కసారి తినడానికి వచ్చే వీళ్ళ లాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు నాటకం ఆపాలి నాగన్నా? మీరు చెప్పినట్టుగానే చేద్దాం. ఈ గాలి నా కొడుకులు మన ఊరిలో నాటకం వెయ్యకూడదని రేపు ఉదయం పంచాయతీలో తేల్చుకుందాం. ఆ తర్వాత వీళ్ళకి మనం ఎవరో ఖచ్చితంగా తెలియాలి. పంచాయతీ నీ ఇంట్లో జరగబోతోందా? సరేనా కన్నా,
మేము ఈ ఊర్లో నాటకం వెయ్యాలా వేయకూడదా అని రేపు పంచాయతీ చెప్పని. అయితే సరే, ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? అందరూ కిందకు పోండి. పోండయా, బొమ్మంటున్నాను కదా, పోండి. వెళ్ళండి. మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా? కిందకు పోండి.